హాయ్ ఫ్రెండ్, ఇగో మామిడికాయ చట్నీ ప్యాకింగ్ అవుతున్నాయి చూడండి. అమెరికాకు కొరియర్ చేస్తున్నాము. ఇగో ఏమేమి చట్నీలు అంటే అల్లం చట్నీ, మామిడికాయ. ఇగో ఇప్పుడు ప్యాక్ అయ్యేది మాత్రం అల్లం చట్నీ. అట్నే గిన్నెలో ఉంచి కలిపిన 3 రోజుల తర్వాత కలిపి ప్యాకింగ్ చేస్తున్నాం. తర్వాత మళ్ళా అల్లం చట్నీ అయిపోయినాక ఆవకాయ చట్నీ అయిన తర్వాత నువ్వుల చట్నీ ఒకటి, నువ్వుల చట్నీ, నిమ్మకాయలు. చిన్నప్పుడు ఎట్లా ఉన్నదో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇప్పుడు కూడా మాకు అట్లా ఉంది అన్నట్టు. చిన్నప్పుడు కూడా ఇట్లనే మా అమ్మ మా నానమ్మ ఇద్దరు నానమ్మలు మాకి ఇట్లనే పెట్టేదన్న ఇంట్లో కూర్చొని కుండ జాడీలు పెట్టి చట్నీలు కలిపి జాడీలకు నింపుతుంటే ఇట్లా మంచిగా అనిపించేది. ఆ ఫీలింగ్ అయితే ఇప్పుడు వచ్చింది మా ఇంట్లో మాకి. మేము చిన్నప్పుడు ఎట్లా ఉన్నాం అనేది ఇప్పుడు వచ్చింది అన్నట్టు. ఎప్పుడు మా పిల్లలు ఫౌండేషన్ పిల్లలు ఉండి అమ్మ ఎప్పుడు కుర్మిద్ద కాన్నే కలుపుతా, నువ్వు చట్నీ ఒక్కసారి నీడ కలపమ్మా, ఒక్కసారి నీడ కలపమ్మ అంటే ఇక సరే పట్టండి, ఎందుకు మీ సంతోషం కాదనాలని అని చెప్పేసి వీడికొచ్చిన. వీడికొచ్చి ఇక చట్నీ కలిపి ఆ గిన్నెన అన్నం ఉడుచుకొని తినాలని చెప్పి వాళ్ళ ఆశ. వీడికొచ్చి ఇక్కడ కలిపిన చట్నీ. మా నాన్నమ్మ కూడా చిన్నప్పుడు అట్లే పెట్టేది మాకు. గిన్నె ఊడ్చి చట్నీలు పెట్టినాక గిన్నె ఊడ్చి అన్నం పెట్టేది అందరికి. ఇక అల్లం చట్నీ అయిపోయింది ప్యాకింగ్. ఇప్పుడు మళ్ళా అట్లా ప్యాకింగ్ అట్లా అవుతుంది అన్నట్టు. నిమ్మ ముక్కలు అప్పటికప్పుడే కోసి ఉప్పు పసుపు కలిపి నిమ్మ ముక్కలు, అది అల్లం చట్నీ, నువ్వుల చట్నీ ఒక ప్యాకెట్ అయింది. 6 కాయలు కలిపితే ½ కిలో నువ్వులు, 6 మామిడికాయలు, పావుసేరు ఆవపొడి, మెంతులు అన్నీ కలిపితే ఒక ప్యాకెట్ అయింది అల్లం చట్నీ, నువ్వుల చట్నీ. అదొకటి ఎంత టేస్ట్ అంటే అంత బాగుంది. నువ్వుల చట్నీ కూడా చాలా మంచిగా ఉంది. ప్యాకింగ్ అయితే ఇట్లా సూపర్. ఎప్పుడో అడిగిరు కదా అమెరికా కొరియర్ ఎట్లా చేస్తారని, ఇంకో ఈ విధంగా అయితే చేస్తున్నాను చూడండి. ఇట్లా చేస్తున్నాను. ప్యాకెట్లు నింపి ప్యాకెట్లలో చట్నీలు ఒక్కొక్క ప్యాకెట్ 3 కవర్లు వేస్తారు అన్నట్టు. నూనె ఏమన్నా మొత్తం లీక్ కాకుండా అంత దూరం పోవాలి కదా, అందుకని చెప్పేసి లీక్ కాకుండానైతే 3 కవర్లు వేసి పెడతాడు. ఆ రకంగా అయితే చేస్తున్నాడు. మొత్తం అయినాక పెద్ద కాటన్ ప్యాక్ చేస్తాం. ఇంకా చూడండి ఎట్లయితుందో. ఇక నా మనవడు ఆడ కూర్చొని వీడియో తీస్తుండు. వీడియో తీనానంటే ఇక అట్లా ఏదో చిన్నోడు కదా, వానికి కొంచెం తెలియకైతే వీడియో తీసిండు. ఏమైనా మిస్టేక్లు ఉంటే మాత్రం ఇట్లా తీసింది ఏంది అని అనకండి, ఓకేనా ఫ్రెండ్. నా బిడ్డ వచ్చింది అక్కడికి. నా బిడ్డ కాళ్ళే కనబడుతుంది, ముఖం అయితే కనిపించదు. అంటే ఇంకా వేరే సామాన్ కూడా ఉన్నది కదా, ఒక కుంకుమ ప్యాకెట్ కనిపిస్తలేవు అవి. కుంకుమ, పసుపు, అగరబత్తీలు, ఇక అవన్నీ అయితే అట్లా ప్యాక్ అవుతున్నాయి అన్నట్టు. అన్ని ప్యాక్ చేసి అవన్నీ ఇక పసుపు మా అక్క తీసుకొస్తుంది. పసుపు, కారం, ఇక నువ్వుల పచ్చడి ఇప్పుడు పెడుతుంది చూడండి. ఒక ప్యాకెట్ అది మొత్తం నువ్వుల చట్నీ అన్నట్టు. గిన్నె మొత్తం ఇంకా నేనేమో అది ఏదంటే ఆవకాయ చట్నీ నింపుతున్న ప్యాకెట్లలో మొత్తం అట్లా డబ్బా అట్లా పోసుకొని కలిపి చూడండి. 3 రోజులకి ఎట్లా అయిందో చట్నీ మంచిగా. 3 రోజుల తర్వాత ఇక తీసి అట్లా కలపాలని చెప్పి ఇక తీసి మళ్ళీ ఉప్పు కారం మంచిగా సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ ఉప్పు పడితే ఇంత ఉప్పు కలపాలి, నూనె పడితే నూనె కలపాలి. కలిపి ఇక మళ్ళీ డబ్బాకి ఎత్తాలి. ఇక అదంతా ప్యాకింగ్కి అది కూడా మంచిగా కలిపి అక్కడ మా అక్క ఉంటుంది, అక్క కోసం అని అయితే పంపిస్తున్నాము. ఇక ఎట్లా ఉంది చూడండి మా చట్నీ.
ఏం తక్కువైనా కానీ ఇక వేసుకొని కలపాలి. అల్లం ఎల్లిపాయలు కచ్చపెచ్చ మిక్సీ పట్టి ఆ రోజు కొంచెం వేసినా కానీ మంచిగా ఉంటుంది చట్నీ, స్మెల్ బాగుంటుంది. అట్లా అచ్చం ఎల్లిపాయలు కచ్చపెచ్చ మిక్సీ పట్టి మూడో రోజు మనం చట్నీ కలిపేటప్పుడు అట్లా కలపాలి. ఇక మొత్తం కలిపితే సూపర్ ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, చట్నీ కూడా మంచిగా టేస్ట్ అవుతుంది. ఎల్లిపాయలు వేసి ఆ రకంగా అయితే కలుపుకోవాలి. చూడండి అట్లా కలుపుతున్నా మొత్తం అది వేసి ఎల్లిపాయ ముద్దేసి ఇక మంచిగా కలిపి ఇక ప్యాకెట్లలో వేస్తాను. ఇక ఒక్కొక్క కవర్ ప్యాకెట్కు 3 కవర్లు పడతాయి అన్నట్టు. 3 కవర్లు వేసి అట్లా సీలింగ్ మిషన్తో సీల్ చేస్తారు. ఆ రకంగా ఇక ప్యాకెట్లు అయితే నింపుతాను. ఇక సీలింగ్ మిషన్తోనైతే సీల్ చేస్తారు. ఇక చూడండి కొంచెం ఉంచా అంటే కొంచెమే ఉంచింది మా అక్క.